ఈ వ్యవహార శైలి గురించి ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీదైనా, మోడీదైనా, ఇంక్లూడింగ్ నాడు అటల్ బిహారీ వాజ్పేయి నుంచి నేడు మోడీ దాకా కూడా దే ఆర్ డెమోక్రటిక్ లవర్స్. ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని దూషించేటటువంటి కమ్యూనిస్టులు వీళ్ళని ద్వేషిస్తారు. కానీ ప్రజాస్వామ్యం ఇప్పుడు కేరళలో మొన్న లాఠీ చార్జ్ చేశారు, లేకపోతే పంజాబ్లో ఏకంగా వాటర్ క్యానన్స్తో కొట్టారు పేపర్ లీకేజీల విషయం, కర్ణాటకలో కొట్టారు ఎస్ఎస్ఎల్సి పేపర్ లీకేజ్. అలాంటి వాటి దగ్గర కమ్యూనిస్టులు ఏమైపోయారు? ఎందుకు మాట్లాడరు? జార్ఖండ్లో పెద్ద గొడవ నడుస్తుంది. పిల్లలు ఏది మన లోకల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి అవకతవకలు జరిగినాయని వచ్చి కూర్చుంటున్నాడు. ఎవ్వడి దగ్గర ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రొట్టె ఒకటి అంత కూరేసుకుంది అంటున్నారు వాళ్ళు, అంతే. అది కూడా ఎవరో అప్పటికప్పుడు వండి తీసుకొచ్చిస్తే. కానీ వాళ్ళు దాదాపు 10-15 రోజుల నుంచి ఉంటున్నారు, ఎవడు మద్దతు లేదు. ఇక్కడ జరిగేది ఢిల్లీ వీళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఉద్యమాల జోలికి పోదు బీజేపీ. మీరు షాహీన్ బాగ్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఒక తప్పుడు ప్రచారంతో ఉద్యమం చేశారు. సిఏఏ అనేది ఏంటంటే పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ హిందువులని, బౌద్ధులని, జైనుల్ని, క్రైస్తవులని అవమానిస్తారు, వాళ్ళని వేధిస్తారు.